ఇక చాలా మంది కూడా పెళ్లిళ్ళు చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎక్కువగా జరిగేది ఈ విడాకులు. నూతనంగా పెళ్లి చేసుకున్నప్పటికీ కూడా ఎంత గ్రాండ్ గా చేసుకుంటున్నారో అంతే ఇదిగా తొందరగా కూడా విడాకులు అవ్వడానికి వాస్తవమైన కారణం కావచ్చు అంటారు. తప్పనిసరిగా అది కూడా ఒక కారణం అమ్మా. ఎందుకంటే వాస్తవానికంటే నిజంగా చెప్పాలంటే అమ్మా, ఒక జాతకాన్ని అనుసరంగానే గృహం దొరుకుతుంది. ఇప్పుడు కొన్ని జాతకం వాళ్ళకి మంచి వరుడు దొరుకుతాడు అమ్మా, వాళ్ళకు ఒక విల్లా బంగ్లా అన్ని లైఫ్ మంచి లైఫ్ వెళ్ళిపోతుందమ్మా. ఎట్లా ఉంటుందంటే జాతక దోషములో ఉన్నప్పుడు వాస్తు రూపంలో అది మనకు ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అందుకనమ్మా ఈరోజు మ్యారేజ్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న అపార్థాలు చేసుకోవడము, విడాకులు చేసుకోవడము, భార్య భర్తలు దూరం ఉండడము, అది తల్లిదండ్రుల ఇల్లు కూడా ఒక కారణము, వాళ్ళ అత్తమామ ఇల్లు కూడా ఒక కారణం అమ్మా. కొన్ని గృహాల్లో కోడలు ఆ ఇంట్లో ఉండలేదు అమ్మాయి. ఎంత అంటే యుక్త వయసులో ఉన్న వాళ్ళు ఉండలేరు. ఎందుకంటే ఆ ఇంట్లో ఫలానా దోషం అనేది ఉంటుంది అమ్మా. ఆ దోషాన్ని సరి చేసుకుంటే వాళ్ళు మహాలక్ష్మి లెక్క సొంత కూతురు కంటే కూడా ఎక్కువగా అదే ఇంట్లో ఉంటుందమ్మా. అదే కొన్ని ఇంట్లో అంటే అత్త కూడా ఎప్పుడు ఆర్గ్యుమెంట్స్ వస్తూ ఉంటాయి, ఎప్పుడు ఆర్గ్యుమెంట్ అలాంటి ఆర్గ్యుమెంట్స్ నేను ఉండలేని చెప్పేసి ఇటు పేరెంట్స్కి దూరంగా ఇటు అత్తమాల దూరంగా వెళ్ళిపోయిన వాళ్ళు కూడా చాలామంది మన దగ్గరికి వస్తూ ఉంటారు. నేను ఒకటే చెప్తుంటానమ్మా, మన అమ్మాయి జీవితం బాగుండాలి, మన ఇల్లు బాగుండాలి. మన పిల్లలకి ఇంకా పెళ్ళిళ్ళు కాలేదంటే మన ఇల్లు కూడా వాస్తు బలంగా ఉండే విధంగా చూసుకోవాలి. ఎక్కడ నుంచి కూడా ఏ వీధి పోటు లేకుండా మనం చూసుకోవాలి. అష్టదిక్పాలకులకి ప్రాథమిక సూత్రాలకి ఎక్కడ మన గృహం ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. అది అపార్ట్మెంట్ కల్చర్ కావచ్చు, విల్లా కల్చర్ కావచ్చు, ఎంత ధనవంతులైనా కానీ రాబోయే రోజుల్లో మన పిల్లలు ఇప్పుడు ఒక డాక్టర్ చదువుకుంటారు, ఇంజనీర్ చదువుకుంటారు, ఐఏఎస్ ఐఐటిలో బాగా ఇంజనీర్ చదువుకుంటారు, గొప్ప గొప్ప చదువులు చదువుతున్నారు. వాళ్లకు పేరెంట్స్ మంచి భవిష్యత్తు ఇవ్వాలంటే వాళ్ళ హాస్టల్ జాతకం ఎలా ఉంది చూసుకోవాలి. ప్లస్ మన ఇల్లు ఎలా ఉంది, మనకు వ్యాపారాలు బాగా రాణిస్తున్నాయి, పిల్లలు కూడా బాగా రాణిస్తారు. కొన్ని గృహాలు ఎలా ఉంటాయి అంటే మ్యారేజ్ లైఫ్ని మాత్రమే డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి, ఆర్థికమైన లైఫ్ని డిస్టర్బ్ చేయవు. అలాగే స్టడీ లైఫ్ని కూడా డిస్టర్బ్ చేయవు, ఓన్లీ మ్యారేజ్ లైఫ్ని డిస్టర్బ్ చేసి పడేస్తాయి. అంటే చాలా భయంకరమైన ఇబ్బందులు వస్తుంటాయి. కానీ ఇట్లాంటి భయంకరమైన ఇబ్బందులు రాకుండా ముందే మనం గుర్తించి మనం అష్టదిగ్బంధనతో మన గృహాలు దోషం ఉంటే ఖచ్చితంగా అష్టదిగ్బంధనతో కంట్రోల్ చేసుకోవచ్చు. ఎందుకంటే నష్టం జరిగిన తర్వాత కుమిలిపోవడం కన్నా నష్టం జరగక ముందు కాపాడుకోవడమే వివేకవంతుల లక్షణం. మన పిల్లలకు రాబోయే భవిష్యత్తు 100 సంవత్సరాల భవిష్యత్తును చూసి అలా చదువులు చదివిస్తున్నాం. బ్రాండెడ్ కాలేజీలు, బ్రాండెడ్ వస్తువులు, మంచి క్వాలిటీ ఫుడ్, అన్ని మెడిసిన్ కానీ క్వాలిటీ హాస్పిటల్ చూపిస్తున్నాం. కానీ మనకు ఒక క్వాలిటీ వాస్తు మనం ఎందుకు చేయించుకోకూడదు? మన పిల్లల భవిష్యత్తుని మనం ఎందుకు కాపాడకూడదు? ఎలాగో ఇప్పటి వరకు మనకు డబ్బు ఉంది, ధనం ఉంది, అన్ని మనం అనుకుంటామండి. నేను చెప్పాను కదా, అన్నీ బాగుంటాయి, 20 సంవత్సరాలు మేము బాగున్నాం, మ్యారేజ్ అయిన తర్వాతనే మాకు సమస్యలు వస్తున్నాయని గొడవపడే కుటుంబాలు ఎన్నో ఉన్నాయి ఈ దేశంలో. అందుకేనమ్మా మ్యారేజ్ లైఫ్ తర్వాత పార్ట్ ఎలా ఉందో కూడా వాస్తు చెప్పేస్తుంది. అందుకని నేను ఒక్కసారి ఇంట్లో అడుగు పెడితే అంత చిక్కని వాస్తుని కూడా చూసి కనిపెట్టేస్తానమ్మా. ఏదో 4 గోడలు అనుకుంటాం, ఆ 4 గోడలు డబ్బు ఉంది, ధనం ఉంది, సంతానం ఉంది, వంశాభివృద్ధి ఉంది, వాళ్ళకు ఒక మంచి భవిష్యత్తు కూడా మన గృహంలోనే ఉంది. ఎందుకంటే మనం ఈరోజు పడే బాధలు పిల్లలకు అర్థం చేసుకోవచ్చు, కానీ వాళ్ళ భవిష్యత్తుని మనం అర్థం చేసుకోవాలి. గొప్ప చదువులు చదివిస్తున్నాం, కోట్ల రూపాయలు పెట్టి దేశ విదేశాలు కూడా మనం చదివిస్తున్నాం. కానీ మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంది అనేది మన వాస్తు నిర్ణయిస్తుంది. అది ఒక భాగం అనమాట అందులో. అందుకే ఇలాంటి ఇబ్బంది లేకుండా ముందే గుర్తించి మన ఇల్లుని సరి చేసుకోగలిగితే ఆ లైఫ్ కూడా బాగుంటుంది.